she's breezy, she's naughty, she's beauty, she's crazy, she's breezy, she's naughty, she's beauty. ఎరగతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపు కానీ తెలుపు కాదు. ఎంత మంచివాడైనా ఎంత రిచ్చివాడైనా మల్లిక దిక్కు ముందు సాటి రాడు. ఓ మల్లిక మల్లిక. హలో హలో మల్లిక, మళ్ళీ ఏంటి నాన్న? అబ్బాయిని కలిసావా? బయటే ఉన్నా, వెళ్ళి చెప్తా. టైం సెన్స్ లేదనుకుంటారు, త్వరగా వెళ్ళు. నువ్వు మళ్ళీ ఈ లెక్చర్ అంతా స్టార్ట్ చేయకు, ఇంటికి వచ్చేస్తా చెప్తున్నా. ఆ పని మాత్రం చేయకు. నేనే అబ్బాయికి కాల్ చేసి కొంచెం టైం పడుతుందని చెప్తాను. అల్లారా దారికి. అదేం అక్కర్లేదు, కెఫే బయటే ఉన్నా, కలిసి చూసి రివ్యూ చెప్తా. ఇదేమైనా సినిమానా రివ్యూ ఇవ్వటానికి? అలాంటిదేలే. అసలు నేను పంపించిన లొకేషన్కి వెళ్ళావా? నిజం చెప్పు. ఇప్పుడేంటి సెల్ఫీ తీసుకొని పెట్టాలా? అలా కాదురా, మంచి మ్యాచ్ మిస్ అవుతుందేమో అని. మ్యాచ్ ఫిక్స్ చేయాల్సింది నేను, నువ్వు థర్డ్ ఎంపైర్లా చూస్తూ ఉండంతే. ఓవర్ యాక్షన్ చేయకు. ఆ అబ్బాయితో కొంచెం పొలైట్గా మాట్లాడు. అందరూ మీ నాన్నలాగా నిన్ను భరించరు, అర్థమైందా? నువ్వు ఫస్ట్ ఫోన్ పెట్టే, నేను లోపలికి వెళ్తా. బాయ్. నిజంగానా? మా ఫ్యామిలీ ఎంత ప్రెషర్ చేస్తున్నారో. థ్యాంక్ గాడ్ మనం ఇద్దరం సేమ్ పేజ్లో ఉన్నాం. మనం మీటింగ్ అయిపోతే కెన్ ఐ లీవ్? అవతల నా ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో మీటింగ్ ఉంది, డోంట్ మైండ్. నా కాఫీ షేర్ నేనే ఇచ్చేస్తా. బాయ్. తినే అనుకుంటా. హలో హాయ్. నువ్వు? ఎస్, హేమరీంద్ర. హాయ్ హాయ్. ఐమ్ మల్లికా నాయుడు. ఓకే, మీరు మనోలేనా? జస్ట్ కిడింగ్ అండి, ఐఎమ్ సారీ. ఏడ్చినట్టు. హ్యావ్ యువర్ సీట్. మా నాన్నగారు చెప్పింది మీ గురించేనా? మీ నాన్నగారు ఏం చెప్పారో నాకేం తెలుస్తుందండి. పంచా? లేదే, క్యాజువల్ వేసుకొచ్చా. ఓరి డేషాలో. మీకు ఈ కెఫే లొకేషన్ ఈజీగానే దొరికింది అనుకుంటా. నువ్వు లొకేషన్ పెట్టావు కదా, మ్యాప్స్లో చూసుకొని ఫాలో అయ్యి వచ్చేసా. నేనా? మీరు నాన్నకు షేర్ చేశారు కదా, అక్కడి నుంచి మ్యాప్స్ పెట్టుకొని వచ్చేసా. ఓ అలాగా. సార్, యువర్ ఆర్డర్. యా ప్లీజ్ హ్యావ్ ఇట్. ఇదెవరు ఆర్డర్ చేశారు? యాక్చువల్లీ నేనే ఆర్డర్ చేశాను నీకోసం. ఎందుకు? యాక్చువల్లీ నీ ఇన్స్టాగ్రామ్లో చాలా ఇమేజెస్లో నువ్వు కాఫీ మగ్తో కనిపించావు. సో నీకు కాఫీ అంటే ఇష్టమేమో అని ఆర్డర్ చేశాను. నేనేదో కప్పు బాగుందని చెప్పి ఫొటోస్ పెడితే అది నమ్మేస్తావా? పర్లేదు, మీకు ఇష్టం లేకపోతే వదిలేండి, నో ఇష్యూస్. పర్లేదు, మార్నింగ్ నుంచి కొంచెం హ్యాంగ్ ఓవర్గా ఉంది. ఇది తాగితే కొంచెం సెట్ అవుతా అనుకుంటా. హ్యాంగ్ ఓవరా? చెప్పింకా. యాక్చువల్లీ ఆస్ట్రోటాక్స్లో మన ఇద్దరి జాతకాలు కలిసాయంట. మన నేమ్స్ మీద కూడా మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయంట. సో అచ్చా, సబ్స్క్రిప్షన్ ఉందా అయిపోయిందా? ఎందుకు? నథింగ్. ఇంకా ఏం రీసెర్చ్ చేసావేంటి? మన ఇద్దరం కలిసి ఉంటే బాగుంటుంది. అండ్ కొత్త కొత్త ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తామంట. అండ్ డెలిషియస్ ఫుడ్ కూడా కుక్ చేసుకుంటామంట. 1 second. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? హ్యాంగ్ ఓవర్ అయి ఉంటుందిలే. అయ్యో ఓకే, డాక్టర్ నేను పిలవాలా? ఐఎమ్ ఫైన్. రేపు మన వెడ్డింగ్ కార్డ్లో మన ఇద్దరి నేమ్స్ మీద డిజైన్స్ చూస్తాం. అండ్ డిజైనర్ దగ్గరికి వెళ్ళి మెజర్మెంట్స్ ఇస్తాం. అండ్ నైట్ ట్యాంక్ బండ్ దగ్గర బోటింగ్ చేస్తాం. సౌండ్స్ గుడ్ కదా? ఈజీ ఈజీ. మనం ఇప్పుడే కదా కలిసాం, నువ్వు అప్పుడే వెడ్డింగ్ కార్డు, బోట్, డిజైనర్ అని చెప్పేస్తున్నావు. ఓ, మనం కలిసింది ఇప్పుడే కదా, వి నీడ్ టు నో ఈచ్ అదర్ కదా. అవును కదా. మరి ఏం చేద్దాం? చేయాల్సింది నువ్వే. నేనా? ఏంటి? ఇంటికి వెళ్ళి ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదని నువ్వే చెప్పి
క్యాన్సిల్ చేసేయ్. ఆర్ యూ కిడింగ్? ప్రాంక్ చేస్తున్నావా? ప్రాంకా? నీకు అలా అనిపించిందా? మరి సడన్గా పెళ్ళి క్యాన్సిల్ అంటే ఇంతలో ఐక్యూ ఏంట్రా నీకు? నీకో నిజం చెప్పనా? అసలు నాకు ఈ పెళ్ళే ఇష్టం లేదు. మా నాన్న ఏదో ఫోర్స్ చేస్తున్నారని చెప్పి చూడ్డానికి వచ్చాను. ప్లీజ్ అండర్స్టాండ్ కదా. అది ముందు చెప్పాలి కదా. ఐ వేస్టెడ్ మై టైం. ఇప్పటికిప్పుడు ఇంకో కుండలి కలవాలంటే ఎలా? వాట్? కుండలా? కుండలి అంటే ఆస్ట్రాలజీ. సి, నీకు బాధగా అనిపించచ్చు, బట్ నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. సి, ఐ టాక్ టు యువర్ పప్పా, ఓకే? పోరా నీ అబ్బ. అరే చెప్తుంటే అర్థం కావట్లేదా? సి, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్. నీకు ఇంకా హ్యాంగ్ ఓవర్ తగ్గినట్లేదు. ఐ ఆర్డర్ సమ్ బటర్ మిల్క్ ఫర్ యూ, ఓకే? చెప్పు తీసుకొని కొడతా. ముఖం మీద పోరా అని చెప్తుంటే అర్థం కావట్లేదా? సి, యువర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి దొబ్బే. ఎక్స్క్యూజ్ మీ. మళ్ళీ కెఫే లిమిట్స్లో ఎక్కడైనా కనిపించావో సారీ. మామూలుగా ఉండదు. దొబ్బే. పెళ్ళంట పెళ్ళి, సిగ్గు లేకపోతే సరే. హలో మిస్, ఐ విల్ సీ యువర్ ఎండ్. కోర్టులో కేసేస్తా నీ మీద. ఎల్లరా, సినిమాలో ఎన్ టైటిల్స్ పర్ఫార్మెన్స్ నువ్వును. ఎలా? ఇలా ఉందేంటి? She's crazy, she's breezy, she's naughty, she's beauty. She's crazy, she's breezy, she's naughty, she's beauty. Malika, oh Malika, నీ వంటి పిల్ల లేదే బాలిక. Malika, oh Malika, నీ వంటి పిల్ల లేదే బాలిక. She's crazy, she's breezy, she's naughty, she's beauty. She's crazy, she's breezy, she's naughty, she's హే, beauty. నువ్వు మమత వాళ్ళ ఫ్రెండ్ కదా? Huh? మీరు నవీన్, ఐ గెస్. Yes, it's me. మళ్ళీ తనేదో నీ ఫోటో నాకు పర్సనల్గా పంపించింది అనుకుంటావేమో. నిన్ను తన ఇన్స్టా పోస్ట్లో చూశాను. నేనెందుకు అలా అనుకుంటాను? అవును కదా, నేనే మర్చిపోయాను. యా రైట్, క్యారీ ఆన్. సారీ బా, అసలే నాకు క్యూరియాసిటీ ఎక్కువ. ఇప్పుడు ఈ విషయం తెలుసుకోకపోతే పొట్ట పగిలిపోతుందేమో. అడిగిద్దాంలే. ఒకటి అడగచ్చా? Hmm? ఇప్పుడు ఒక అమ్మాయి నిన్ను రిజెక్ట్ చేసి వెళ్ళిపోయింది కదా, అసలేం జరిగింది? Excuse me? యా రైట్, ఐఎమ్ సో సారీ. క్యారీ ఆన్. Hmm. అనవసరంగా అడిగాను, పిచ్చిదాన్ని. Excuse me? యా, నేను ఇందాక అక్కడి నుంచి చూస్తూ ఉన్నాను. ఆ అబ్బాయి ఏదో చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. ఏదైనా ప్రాబ్లమా? యాక్చువల్లీ అది నువ్వు ఫస్ట్ వచ్చి కూర్చో. ఇక్కడ? యా పర్లేదు, కూర్చో. షో. యాక్చువల్లీ నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ వాళ్ళందరూ కమిటెడ్. నా సిచ్యువేషన్ ఎవ్వరికీ అర్థం కాదు. అర్థమయ్యేలా నేను చెప్పలేను. అర్థమవుతుంది. ఎవ్వరూ రిలేట్ అవ్వలేరు. నాకు చాలా కోపం వస్తుందబ్బా వాళ్ళని చూస్తుంటే. ఎవరికి అసలు ఎక్స్ప్రెస్ చేయలేను. దేర్ షుడ్ బీ సమ్వన్ కదా, నాకు అనిపిస్తున్నట్టు తనకు అనిపించేట్టు, తను కూడా సేమ్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నట్టు. నా మైండ్లో ఏం రన్ అవుతుందో తన మైండ్లో కూడా అదే రన్ అవుతూ ఒకరుంటే బాగుంటుంది కదా. నీకు అర్థమవుతుందా? యా. థ్యాంక్స్. అయినా అందరికీ ఎవరో ఒకరు ఉండాలి లైఫ్లో అన్నీ షేర్ చేసుకోవడానికి. కరెక్ట్. యాక్చువల్లీ నాకేం చెప్పాలనిపించట్లేదు. Hmm? నేను వాగింది వెళ్ళి మళ్ళీ నువ్వు మొత్తం మమతకు చెప్పేస్తావేమో. ఐ థింక్ ఐ షుడ్ లీవ్ నౌ. చాలా ఎంబారెసింగ్గా ఉంది. వెయిట్. ఇప్పుడు నాతో మాట్లాడాలనుకుంటున్నావా? ఆబ్వియస్లీ పిచ్చిదానిలా కనిపిస్తున్నానా అప్పటి నుంచి నేను ఇక్కడ కూర్చోబెట్టి సోది చెప్పడానికి? ఆ మాత్రం అర్థం కాదా? సారీ, ఐ డెంట్ రియలైజ్ ఇట్. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్, మాట్లాడుకుందాం. పర్లేదు, నీకంత ఇబ్బందిగా ఉంటే ఏం అవసరం లేదు. అయ్యో, ఐఎమ్ సారీ. ప్లీజ్ ముందు మీరు కూర్చోండి,
నేను ఇందాకేదో ఆలోచిస్తూ అలా అనేశాను. ఐఎమ్ రియలీ సారీ. మనం మాట్లాడుకుందాం, కూర్చోండి. టు బీ హానెస్ట్, ఎవరైనా నన్ను రిజెక్ట్ చేస్తే నేను అస్సలు తీసుకోలేను. ఇట్స్ రియలీ ఎగ్జాస్టింగ్ ఫర్ మీ. ఎగ్జాక్ట్లీ, నేను అలాగే ఫీల్ అవుతుంటా. చూడు, నేను కొంచెం వియర్డ్గా మాట్లాడొచ్చు, బట్ మనం ఒకరికొకరు తెలియదు కాబట్టి మనం హ్యాపీగా మాట్లాడుకోవచ్చు వితౌట్ ఎనీ జడ్జ్మెంట్స్. వాట్ డూ యూ థింక్? ఇంట్రెస్టింగ్, లెట్స్ టాక్. ఫస్ట్ నేను స్టార్ట్ చేయనా? షూర్. ఏంటంటే నేను కొన్నిసార్లు పెద్ద ఇడియట్ అని ఫీల్ అవుతుంటా. యా, ఆ? ఆ? ఐ మీన్ నేను కూడా. యు నో వాట్, నాకు పెళ్లి చేసుకోవాలని ఉంటుంది, కానీ ఇలా కాదు. ఐ లవ్ మ్యారేజెస్. చిన్నప్పటి నుంచి లవ్ స్టోరీస్ అన్నా, రామ్ కామ్ అన్నా, కొరియన్ డ్రామా అన్నా నాకు చాలా ఇష్టం. అవన్నీ నా లైఫ్లో కూడా జరగాలని ఫీల్ అవుతుంటా. ఐ డోంట్ వాంట్ బోరింగ్ లవ్ స్టోరీస్ అబ్బా. ఐ వాంట్ సంథింగ్ ఇంట్రెస్టింగ్, కొంచెం డ్రామా, కొంచెం కేరింగ్, కొంచెం పొసెసివ్నెస్, విచ్ ఇస్ సంథింగ్ లైక్ స్వీట్ అండ్ హ్యాపెనింగ్. నీకు అర్థం కావట్లేదా నేను చాలా ఈడియట్గా ఆలోచిస్తున్నానని? యా, అదే ఆలోచిస్తున్నా. ఆ? ఐ మీన్ అది నీ లైఫ్, నీకు నచ్చినట్టు ఉండాలి. అది నీ చాయిస్ కదా, ఇట్స్ యువర్ చాయిస్. ఎగ్జాక్ట్లీ. మరి నీ సంగతి ఏంటి? నా సంగతి అంటే ఐ హ్యావ్ మై ఓన్ ప్రాబ్లమ్స్. అంటే నీకు ఛీ, నువ్వు అనుకుంటుంది కాదు. ఏదో ఏజ్ గ్యాప్ వల్ల తను రిజెక్ట్ చేసింది, కానీ అయినా పెళ్ళికి మనుషులు కలవాలి, కానీ ఏజ్తో పనేముంది? అదే కదా ఎవ్వరికీ అర్థం కాదు. ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్. టు బీ ఫ్రాంక్, నాకు ఏజ్ ఏం ఎక్కువ కాదు. లవ్ చేసి పెళ్లి చేసుకోవడానికి ఇప్పుడు టైం ఉందో లేదో నాకు తెలియడం లేదు. ఐ మీన్ నేనేం వర్క్హాలిక్ కాదు. అసలు నేను లవ్ చేయగలనా, టైం ఇవ్వగలనా అని నాకు అర్థం కావట్లేదు. చూడు, నేనేం చెప్తానంటే నీకు సేమ్ మైండ్ సెట్ ఉన్న పిల్ల దొరికిందనుకో, నువ్వే ఆటోమేటిక్గా పిల్లకి టైం ఇస్తావు. నువ్వు కొంచెం ఫిల్మీగా ఆలోచిస్తావు అనుకుంటా. ఎందుకు? నువ్వు ఆలోచించవా? నేను ఫిలిమ్స్ బాగానే చూస్తాను, కానీ రియాలిటీకి వచ్చేసరికి ఇట్స్ డిఫరెంట్. అలా అని నేనేం ఎమోషన్లెస్ పర్సన్ ఏం కాదు. ఎవరైనా హట్టింగ్గా మాట్లాడితే ఇచ్చి పడేయాలనుకుంటా, కానీ అందరిలా ఈజీగా తీసుకోలేను. యు నో వాట్, యాక్చువల్లీ నువ్వు చాలా బోరింగ్ తెలుసా? మేబీ. మేబీయా? ఇదే క్వశ్చన్ ఇంకెవరినైనా అడిగితే గోల గోల చేస్తారు, డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. నా లైఫ్లో ఫస్ట్ పర్సన్ నువ్వే నవీన్. బోరింగ్ అన్నా కూడా యాక్సెప్ట్ చేసి సైలెంట్గా ఉంటున్నావు. అయినా అందులో ఒప్పుకోవడానికి తప్పేముంది? అంటే నువ్వు బోరింగ్ పర్సన్ అని నువ్వే ఒప్పేసుకుంటావా? నేను చాలా ప్రాక్టికల్గా ఉంటాను. అది బోరింగ్గా అవతల వాళ్ళకి అనిపిస్తే నేనేం చేయలేను కదా. యాక్సెప్ట్ చేసి కామ్గా ఉండడం నేర్చుకున్నాను. నువ్వు ఇలాగే ఉంటే నీకు నువ్వు బోరింగ్గా అనిపివా? ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్నావు అంతసేపటి నుంచి, నీకేమైనా బోరింగ్గా అనిపించిందా? లేదు. సి, దాట్స్ హౌ ఇట్ ఈస్. నాకు చాలా ఇష్టం ఇలా ఒక పర్సన్తో 1-on-1 మాట్లాడడం. ఏదైనా పార్టీస్కి వెళ్తే అందరూ ఒకటేసారి మీద పడ్డం, అక్కడి నుంచి వాడేదో అరుస్తుంటాడు, ఇక్కడి నుంచి వీడేదో చెప్తూ ఉంటాడు. నాకు ముందే ఇనాక్లోఫోబియా. సో నువ్వు సైలెంట్గా పక్కకొచ్చి ఒక్కడవే కూర్చుంటావన్నమాట. నీకు తెలుసా, అలాంటి పార్టీస్లో స్ట్రేంజ్ పర్సన్స్తో, అసలు స్ట్రేంజర్స్తో ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుందో. ఫ్లర్టింగ్స్ ఉంటాయి, మ్యారేజ్ ప్రపోజల్స్ అంటాడు, లవ్ అంటాడు, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఐ నో. ఒకడిలాగే పార్టీలోకి వచ్చి మ్యారేజ్ ప్రపోజల్ అన్నాడు. అసలు వాడు అడిగిన క్వశ్చన్ చూస్తే షాకింగ్. వాడేం అడిగాడో తెలుసా? వాడదేంటది, కెరియరిస్టిక్, ఆర్ యూ కెరియరిస్టిక్ అని అడిగాడు తెలుసా? కెరియరిస్టికా? అదేంటది? ఫస్ట్ టైం వింటున్నా. ఓ మై గాడ్. వాడికి ఏమనిపించిందో డైరెక్ట్గా తీసుకెళ్ళి మ్యారేజ్ ప్రపోజల్ అని పెట్టాడు. వాడేమన్నాడో తెలుసా? రేపు మనకు పెళ్ళయ్యాక నువ్వు ఇంట్లో వర్క్ చేస్తూ ఉండాలి, నేను ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండాలి, నాకు హౌస్ వర్క్ రెండు మేనేజ్ చేసుకోవడం రాదు, నువ్వైతే హౌస్ మేనేజ్ చేయొచ్చు, ఇలా అని చెప్పి మ్యారేజ్ ప్రపోజల్ పెట్టేశాడు. సో వియర్డ్. అసలు ఎవడ్రా నువ్వు, ఎక్కడి నుంచి వస్తాయి ఇలాంటి థాట్స్ అని అసలు ఎంత చిరాకేసింది తెలుసా నాకు. పిచ్చ కోపం వచ్చింది నాకు. దిస్ ఈస్ వెరీ రిడిక్యులస్. అసలు వాడో పెద్ద ఎదవా. అయినా ఇదంతా విని నీకేమనిపించిందో చెప్పు.
ఆ సిచ్యువేషన్లో నేను ఉండుంటే నా అప్రోచ్ చాలా వేరేగా ఉండేది. అవునా? ఏంటో. ఒకవేళ మనకు పెళ్ళైపోయి వైఫ్ అండ్ హస్బెండ్గా కెరియర్స్ని చూస్ చేసుకోవాల్సి వస్తే ఈక్వల్గా వర్క్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని షేర్ చేసుకోమని చెప్తా. అంతేగాని నా వైఫ్ని కెరియర్ వదిలేసి ఇంట్లో కుకింగ్ అంటూ కూర్చోమని అంత ప్యాథటిక్ హస్బెండ్ అయితే కాదు. ప్లీజ్ కొంచెం ఆనెస్ట్గా చెప్తావా? అరే నిజం చెప్తున్నా. నాకు సేమ్ ఇలాంటి మైండ్ సెట్ ఉన్న హస్బెండ్ కావాలనే కోరుకుంటా. కానీ ఇప్పుడు అలా ఎవరు ఉండరు కదా. అయినా నువ్వు ఇవన్నీ ఎవరు పాడ్కాస్ట్ చూసి నేర్చుకుంటున్నావేంటి? నీకు ఆల్రెడీ చెప్పా కదా నేను ఒక ప్రాక్టికల్ పర్సన్ అని. నేను చెప్పానంటే నాకు అది లాజికల్గా అనిపించినట్టే. నైస్. ఇందాక నువ్వు చెప్పిన ఇన్సిడెంట్లో నాకు ఒకటి గుర్తొచ్చింది. రీసెంట్గా నేను ఒక అమ్మాయి ప్రొఫైల్ మ్యాట్రిమోనీలో చూశాను. తన బయోలో ఏం రాసుంటుందో ఎక్స్పెక్ట్ చేయి. నాకెలా తెలుస్తుంది? నువ్వే చెప్పు. అరే ఒకసారి గెస్ చేయమని చెప్తున్నా కదా, ఒక వైల్డ్ గెస్ చేయి. ఆ, మరీ నువ్వనుకున్నంత వైల్డ్ కాదులే. ఏ చీ, నేనేం అనుకోలేదు, అలాంటివేం గెస్ చేయలేదు. సరే పోనీ నేనే చెప్తా. అక్కర్లేదు, ఫస్ట్ నేనేమనుకుంటున్నానో ముందది చెప్పు. ఆ తర్వాత మాట్లాడదాం. అది నెక్స్ట్. తను ఏం రాసిందో తెలుసా? నాకు కావాల్సిన హస్బెండ్కి అసలు పేరెంట్స్ ఉండొద్దంట. వాట్? అసలు ఏం మాట్లాడుతున్నావు? తను అలాగే రాసింది. ఈ కాలంలో కూడా ఇలాంటి అమ్మాయిలు ఉన్నారా? అసలు ఇలాంటి అమ్మాయిలు ఉన్నారా? నువ్వు చెప్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. సో ఒకసారి మా ఆఫీస్లో ఒకడు పెళ్లి చేసుకుందామని 3 months బ్యాక్ నాకు ప్రపోజ్ చేశాడు. హ్మ్, వాడు చూడ్డానికి డీసెంట్గా ఫార్మల్స్ వేసుకొని సూపర్ జెంటిల్ మ్యాన్లా ఉంటాడు. ఓకే. గెస్ చేయి, వాడు నాతో ఏమని చెప్పుంటాడో. నువ్వే చెప్పు పర్లేదు. ఒకసారి గెస్ చేయి అబ్బా. వాడు చెప్పింది నీకు కదా, నాకెలా తెలుస్తుంది? నువ్వు చెప్పు. వాడికి ఓపెన్ మ్యారేజ్ కావాలంట. థ్యాంక్ గాడ్ వాడైనా ముందే చెప్పాడు, లేదంటే ఇట్స్ ట్యాంక్ బండ్లా కలిసిపోయేది. మరి టూ మచ్ కాకపోతే అసలు ఓపెన్ మ్యారేజ్ ఏంటి? అయినా ఈ మధ్య ఫ్యాంటసీగాలు ఎక్కువైపోయారు. హ్మ్, వాడికి కమిట్ అవ్వాలని లేకపోయి ఉంటే ఇట్స్ ఫైన్, బట్ వాడు పెళ్ళెందుకు చేసుకోవాలనుకుంటున్నాడు? నీకు వాడి గురించి తెలీదు. పిచ్చి ఎదవనా కొడుకు వాడు. సో నీకు లవ్ స్టోరీస్ అంటే ఇష్టమా? యా, మరి ఇప్పటి వరకు అఫ్ కోర్స్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఇన్ మై పాస్ట్, బట్ ఏది అంత వర్కౌట్ అవ్వలేదు. నేను వాళ్ళని సీరియస్గానే లవ్ చేశాను, కానీ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్. వాళ్ళ సైడ్ నుంచి సీరియస్నెస్ లేదు. ఐఎమ్ సారీ ఫర్ బ్రింగింగ్ దిస్ అప్. ఏ ఇట్స్ ఓకే, ఐఎమ్ ఫైన్ నౌ. మరి ఇన్ని బ్రేకప్స్ అయ్యాక కూడా మళ్ళీ లవ్ మ్యారేజే చేసుకోవాలనుకుంటున్నావు? యా, యాక్చువల్లీ ఐఎమ్ ఎ రియలీ హోప్లెస్ రొమాంటిక్ పర్సన్. కొన్నిసార్లు బ్రేకప్ అయ్యాక మనకి ఇదంతా అవసరమా అని ఉండేది. నో వాట్, లైఫ్లో హ్యాపీగా ఉండాలంటే ప్రేమించే వ్యక్తి ఒకరు ఉండాలి. కరెక్ట్, నువ్వు చెప్పింది నిజమే కదా. సో వాట్ అబౌట్ యూ? నాకు ఒక స్టోరీ ఉండేది కాలేజ్లో, కానీ అది బ్రేకప్ అయిపోయింది. ఆ తర్వాత లవ్ మీద అంత ఇంట్రెస్ట్ రాలేదు. ఓ, ఐఎమ్ సో సారీ టు హియర్ దాట్. చిల్. అయినా లవ్ చేసేటప్పుడు ఎవరు ఏంటని ఆలోచించేస్తామా? కానీ పెళ్లి దగ్గరికి వచ్చేటప్పటికి చాలా ఆలోచించి ఈ పర్సన్ కరెక్టేనా అని అనుకోని మరి చేసుకుంటాం. అయితే నిన్నొకటి అడుగుతా, కరెక్ట్గా చెప్తావా? యా ప్లీజ్. సో ఒక అమ్మాయి నీ దగ్గరకు వచ్చి ఐఎమ్ నాట్ ఎ వర్జిన్ అని నీతో చెప్తే? చూడు, మనం ఈ టాపిక్ ఇక్కడే ఆపేయడం బెటర్. Hmm? ఎవ్రీ వన్ హ్యాస్ సమ్ లవ్ స్టోరీస్ ఇన్ దేర్ కాలేజ్ డేస్. ఇఫ్ షీ హ్యాడ్ సమ్ పాస్ట్ ఐ కెన్ యాక్సెప్ట్ ఇట్. నేను మరీ అంత సైకోటిక్ కాదు. నైస్. సో లెట్ మీ ఆస్క్ యూ సంథింగ్. అడుగు. ఇది కొంచెం యూనిక్గా వియర్డ్గా ఉంటుంది. పర్లేదు, ఐఎమ్ రెడీ. పాస్ట్ డేస్లో మ్యారేజ్ అయ్యాక పేరెంట్స్తో కలిసి ఉండేవాళ్ళా, విడిపోయేవాళ్ళా? అసలు అదేం క్వశ్చన్? చెప్పు, అడుగుతున్నాను కదా. సి, ఆనెస్ట్లీ సేయింగ్, నాకు మాత్రం సపరేట్గా ఉండడమే ఇష్టం. ఎందుకు? అసలు ఇందులో ఎలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ లేవు అండ్ అటాచ్మెంట్స్ లేవు. ఇట్స్ జస్ట్ వెరీ సింపుల్.
ఈ జనరేషన్లో మన లైఫ్ స్టైల్కి మన పేరెంట్స్ లైఫ్ స్టైల్కి చాలా తేడా ఉంది. మా పేరెంట్స్ నా లైఫ్ స్టైల్ యాక్సెప్ట్ చేసినట్టు నేను పెళ్లి చేసుకొని వెళ్ళిన వాడు వాళ్ళ ఫ్యామిలీ నా లైఫ్ స్టైల్ యాక్సెప్ట్ చేయాలని లేదు. మనం ఏమన్నా పెళ్ళికి ముందు ఒక చెక్ లిస్ట్ మెయింటైన్ చేస్తామా ఏంటి? ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, అలాగే ఉండాలి, అలా ఉండకూడదని. కానీ యు నో వాట్, పెళ్ళయ్యాక ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదని చాలా ఉంటాయి. ప్రతి చిన్న విషయానికి అలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చా అనుకో, నాకు ఫస్ట్ కంఫర్టబుల్గా ఉండే షార్ట్స్ వేసుకోవడం ఇష్టం. కొంచెం దగ్గరికి రా. హా, నాకు పీరియడ్స్లో ఉన్నప్పుడైతే డే అంతా రెస్ట్ తీసుకోవడం ఇష్టం. ఒక్క పని కూడా చేయను, నాట్ ఈవెన్ అ సింగిల్ డే. ఒకవేళ నాకేమైనా మీటింగ్స్ ఉన్నా, ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉన్నా, ఐల్ స్కిప్ అండ్ ఐల్ నాట్ అటెండ్. మా పేరెంట్స్ నా మూడ్ స్వింగ్స్ని అర్థం చేసుకున్నట్టు మా అత్తమామ నా మూడ్ స్వింగ్స్ని ఎందుకు అర్థం చేసుకుంటారు? అయినా ఇప్పుడు వాళ్ళు నన్ను అర్థం చేసుకోవాలని నేను వాళ్ళని ప్రెషర్ చేయలేను కదా. నా కంఫర్ట్స్ నేను మెయింటైన్ చేస్తున్నప్పుడు వాళ్ళ కంఫర్ట్స్ వాళ్ళు చూసుకోవాల్సి వస్తుంది. అది అస్సలు జరగదు. అన్ని గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్, వీటన్నిటి వల్ల ఫైట్స్. అందుకే ఎవరికి వారు సపరేట్గా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు, ఎవరికి వారు హ్యాపీగా ఉండొచ్చు. అదే కలిసుంటే మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి ఈ అమ్మాయి మంచిది కాదు, ఇంటికొచ్చి ఫ్యామిలీని విడగొడుతుంది, అత్తామామలకి అసలు మర్యాద ఇవ్వదు, ఇలాంటి గొడవలు చాలానే వస్తాయి. తర్వాత డివోర్స్ ఎక్సెట్రా. బట్ నా విషయంలో ఇదంతా ఆపోజిట్. నాకు మా అత్తమ్మతో ఒక మంచి కోడలు అనిపించుకోవడం నాకు చాలా ఇష్టం. ఒక ఫ్రెండ్గా ఉండడం ఇష్టం. అందుకే సపరేట్గా ఉండాలి అనుకుంటా. ఏంటి ఇప్పుడు నువ్వు ఆ లుక్స్తో నన్ను కంప్లీట్గా జడ్జ్ చేస్తున్నావా? అయ్యో అలా ఏం కాదు. మనం అనుకున్నట్టు ఏది రైట్ అని చెప్పలేము, రాంగ్ అని కూడా చెప్పలేము. లైఫ్ అంటే బ్లాక్ అండ్ వైట్ టీవీ కాదు కదా, అందరి పర్స్పెక్టివ్స్ మ్యాటర్స్. నేను ఒక అబ్బాయిని, అంతగా థింక్ చేయాల్సిన అవసరం రాలేదు. మే ఐ పుట్ మై సెల్ఫ్ ఇన్ యూర్ షూ? నా కంఫర్ట్ జోన్కి డిస్టర్బ్ అవుతే ఎలా రియాక్ట్ అవ్వాలో నాకే తెలీదు. మేబీ ఎస్ ఆర్ మేబీ నో, ఐ డోంట్ నో. ఇది కంప్లీట్గా మస్ట్ అని చెప్పాను, కానీ నా ఫీలింగ్ చెప్తాను. ఏ అమ్మాయి అయినా మా ఇంటికి కోడలుగా వస్తే డెఫినెట్గా మా పేరెంట్స్ని ప్రయారిటైజ్ చేయాలి, వాళ్ళ కంఫర్ట్స్ కోసం ట్రై చేయాలి. ఇంకా ఇలాంటి అబ్బాయిలు ఉన్నారా ఈ జనరేషన్లో? నువ్వు నిజంగానే ఇలా ఉంటావా, లేదా ఏదన్నా ప్రవచనాలు విని ఇలా ఉన్నావా? అరే యార్, అసలు నేను ఇప్పటి వరకు నీలా ఆలోచించే మనిషిని అయితే కలవలేదు. నువ్వు చెప్తుంటే అలా వింటూ ఉండిపోతున్నానంతే. ఓవర్ చేయకు, అలా ఏం లేదు. ఈవెన్ నేను కూడా కొంతమంది అమ్మాయిల్ని మ్యాట్రిమనీ సైట్లో చూశాను. అబ్బాయికి పెళ్ళికి ముందు సపరేట్ ఫ్లాట్ అండ్ కార్ ఉండాలంట. హౌ డస్ ఇట్ మేక్ సెన్స్ అసలు? రైటే. పెళ్ళయ్యాక ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ, ఎఫర్ట్స్ కాంట్రిబ్యూట్ చేసుకుంటూ ఫ్లాట్ కొనుక్కోవచ్చు కదా. ఇంట్లో పని మాత్రం 50-50 షేర్ చేసుకుంటూ ఫినాన్షియల్స్కి వచ్చేటప్పటికి ఒకరి మీద తోయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? ఐ టు అగ్రీ, ఇది చాలా అన్ఫేర్ అసలు. ఇలాగే మ్యాట్రిమనీలో ఇంకో అమ్మాయి ఏమందో తెలుసా? పెళ్ళయ్యాక ఒకరి సోషల్ మీడియా పాస్వర్డ్స్ ఇంకొకరితో షేర్ చేసుకోవాలంట. వచ్చిన ప్రతి మెసేజ్ మీద కన్నేసి ఉంచాలంట. వాట్? వింటున్న నీకే అలా ఉంటే తనతో లైవ్ చాట్లో చాట్ చేస్తున్న నాకెలా ఉండాలి? తనెంత ఫూలిష్గా బిహేవ్ చేస్తుందని. అంటే రేపు పెళ్ళైతే నువ్వు అసలు పాస్వర్డే షేర్ చేసుకోవా? మేబీ ఎస్ ఆర్ మేబీ నో, నాకు తెలీదు. యాక్చువల్లీ ఈవెన్ ఐ డోంట్ నో. కొన్నిసార్లు నిజంగా అనిపిస్తూ ఉంటుంది రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం బెటర్ అని. ఎందుకంటే ఇలా గ్రాండ్గా వెడ్డింగ్, సంగీత్ అంటూ మనీ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు కదా. అందులోనూ రిలేటివ్స్ ఫేక్ స్మైల్స్, డాన్సింగ్ అలా అవసరం ఉండదు కదా. హే ఆపబ్బా, మరీ ఇంత బోరింగ్ ఏంటి నువ్వు? అరే విను, ఇంకా ఉంది. లైఫ్లో పెళ్ళంటే ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వెడ్డింగ్లో డాన్స్లు, ప్రీ వెడ్డింగ్ షూట్లు, బ్యాచులర్ పార్టీలు ఇలా ధూమ్ ధామ్గా చేసుకోవాలి. కానీ ఇంత బోరింగ్గా ఎవరైనా ఆలోచిస్తారా? అసలు అలా చేస్తే అసలు మెమరీస్ ఏముంటాయి ఇంకా? నువ్విందులో ట్రెడిషన్ చూస్తున్నావు, నేను ఫైనాన్షియల్ థింగ్ చూస్తున్నా. పెళ్ళికి పెట్టే పైసలు ఒక ఫ్లాట్కి డౌన్ పేమెంట్ అయితే తెలుసా? ఆర్ ఎల్స్ ఒక కార్ కూడా కొనుక్కోవచ్చు ఆ పైసలతో. సి, నువ్వు అన్నట్టు ఫినాన్షియల్ థింగ్స్ ఆర్ ఓకే. మరి అసలు మెమరీస్ సంగతి ఏంటి? పెళ్ళికి అందరు రావడం అంటే అసలు అదొక పండగ, ఫెస్టివల్లా సెలబ్రేట్ చేసుకోవడం. అప్పగింతలో ఈజ్ వెరీ ఎమోషనల్ మూమెంట్. ఇవన్నీ నీకు చెప్పినా అర్థం కావు.
మ్యారేజ్ ఈజ్ అ బిగ్ డీల్ ఫర్ యూ. మ్యారేజ్ అంటే ఒక అగ్రిమెంట్ కాదు, ఒక ఇద్దరు ఎమోషనల్ అటాచ్మెంట్. అసలు అదొక న్యూ ఎరా, న్యూ టర్నింగ్ పాయింట్, న్యూ చాప్టర్ స్టార్ట్ అవుతుంది ఇద్దరు లైఫ్లో. ఓకే, నేను కన్విన్స్ అయిపోయాను. వెయిటర్ గాడు నీ క్యాపుచినోలో ఏదో కల్పించినట్టున్నాడు. ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? టర్నింగ్ పాయింట్, ఎరా, చాప్టర్ అంటూ. సరే, టైం వచ్చినప్పుడు ఆలోచిస్తా. పక్కా ఆలోచించాలి. ఊరికే వచ్చేస్తారా అమ్మాయిలు? ఐ థింక్ అరేంజ్ మ్యారేజెస్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. వాళ్ళు కూడా చాలా హ్యాపీగానే ఉంటారు. నేనే పిచ్చిదాన్లా లవ్ మ్యారేజ్ అని పంతం పట్టుకొని కూర్చున్నాను. అసలు పెళ్ళంటే ఇద్దరు మనుషులకు సంబంధించిన విషయం. ఒకసారి ఇద్దరికి ఆ వైబ్ మ్యాచ్ అయిందా, లైఫ్ అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. రొమాంటిక్ ఫిలింలో చూపించినట్టు ఉంటుంది. హీరో హీరోయిన్ ఒకళ్ళనొకళ్ళు ఫస్ట్ టైం చూసుకుంటున్నట్టు, హీరోయిన్ ఇంటి కీసు పర్స్ ఎక్కడో మర్చిపోతే హీరో అదంతా ఫస్ట్ టైం అబ్జర్వ్ చేస్తూ చూస్తున్నట్టు, విండో నుంచి చల్లగాలి అమ్మాయిని అలా చూస్తూ సడన్గా అలా స్లిప్ అయి కింద పడుతుంటే హీరో వెళ్ళి అలా పట్టుకొని అలా ఇద్దరు కళ్ళల్లో కళ్ళు చూసుకొని రొమాంటిక్ కిస్ చేస్తే అబ్బబ్బా, అసలు లైఫ్లో కూడా ఇలాంటి రొమాంటిక్ సీన్ ఉంటే చాలా క్రేజీగా ఉంటుంది కదా. ఈ డ్రీమ్స్ అన్నీ మా అమ్మకి చెప్తే చెప్పించుకొని కొడతా ఉంటుంది. కరెక్ట్గానే అనింది. ఏంటి, నువ్వు కూడా మా అమ్మకి సపోర్ట్ చేస్తున్నావా? నో, అలా కాదు. అయినా రిలేషన్షిప్ షుడ్ బి లైక్ ఫన్ అండ్ మెమరబుల్ కదా. అవును కదా. నాకు తెలిసిన మ్యారీడ్ ఫ్రెండ్ ఒకడున్నాడు. పెళ్ళికి ముందు వాడికంటే పెద్ద స్ట్రెస్ బస్టర్ ఎవడూ లేడు మా బ్యాచ్లో. వాడి జోక్స్కి పడి నవ్వు చచ్చిపోయేవాళ్ళం. వన్స్ మ్యారేజ్ అవ్వగానే వాడు సైలెంట్ అయిపోయాడు. మేం ఫన్ మిస్ అయిపోయాం. ఓ, కానీ నాకు మాత్రం అలా మారిపోవాలని లేదు. నా వైఫ్ వచ్చాక తను కూడా నాతో చాలా కంఫర్ట్గా ఫీల్ అవ్వాలి, తనకి నచ్చినట్టుగా. ఎగ్జాక్ట్లీ, నాది సేమ్ ఫీలింగ్. అసలు నాకు ఇలాంటి అబ్బాయి దొరికితే నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటా తెలుసా. వాడిని చూస్తేనే ఒక రెస్పెక్ట్ రావాలి, ఒక కాన్ఫిడెన్స్ రావాలి, ఒక కరేజ్ రావాలి. నా పర్సనాలిటీ అలా బ్లూమ్ అవ్వాలి. అసలు అది ఐడియల్ మ్యాచ్ అంటే. నాకు ఇలాగే అనిపిస్తుంది. నాకు ఏమనిపించినా తనకు ఓపెన్గా చెప్పేయాలి. హెజిటేషన్ ఏం ఉండకూడదు. జస్ట్ లైక్ మనం ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటున్నామో అలా సింపుల్గా వెళ్ళిపోతూ ఉండాలి. ఓ మై గాడ్. ఏమైంది? సారీ, నేను ఫోన్ సైలెంట్లో పెట్టి మర్చిపోయాను. చాలా మిస్ కాల్స్ వచ్చాయి. ఐ థింక్ ఐ హ్యావ్ టు మేక్ ఏ మూవ్ నవ్. ఇంటికి వెళ్ళాక నాకు ఉంటుంది ఇంకా. ఓ, సారీ. నువ్వు వెళ్ళవా? నువ్వు వెళ్ళు, నేను ఉంటాను. ఎందుకు? ఇంకో అమ్మాయి వస్తా ఉంది. వాట్? జస్ట్ కిడింగ్. నువ్వు మళ్ళీ నన్ను బోరింగ్ అంటావు. అలా ఏం లేదులే, ఏదో కామెడీగా అనేసాను. అయినా బిల్లు కట్టేసి వెళ్ళాలి కదా. ఓ షిట్, మర్చిపోయాను. ఇట్స్ ఓకే. నో, విల్ షేర్. షేరింగా? ఇట్ వుడ్ బి వెరీ నైస్ ఇఫ్ యూ షేర్. అలాంటిదేమొద్దు. గివ్ మీ యువర్ ఫోన్. నవీన్ అని ఫీడ్ చేస్తున్నా. ఇంటికి వెళ్ళాక ఏ నవీన్ అని మర్చిపోయి ఇగ్నోర్ కొట్టకు. బాయ్. యా, బాయ్. సార్, బిల్. ఇట్స్ డన్. We will meet soon. నాకెందుకో మనం మళ్ళీ కలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కాల్ మీ వెన్ యు